స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% వాటా ఇచ్చే తీరుతాం, ఆ తర్వాత ఎన్నికలకంటూ ఇన్నాళ్ళు ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తుంది. మొత్తానికి పంచాయతీ ఎన్నికలకు నిన్న షెడ్యూల్ విడుదల కాగా ఈ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% కాదు, కేవలం 17% వాటానే దక్కబోతుంది. ఇందులో షెడ్యూల్డ్ పంచాయతీలు, నాన్ షెడ్యూల్డ్ పంచాయతీలు ఉన్నప్పటికీ ఏ రకంగా చూసుకున్నా కూడా 21% మాత్రమే, 21.3% మాత్రమే బీసీ వాటా దక్కనుంది. ఇక మహిళలకు చట్టపరంగా దక్కాల్సిన 50% వాటా కోటా కూడా ఎందుకో దక్కలేదు. ఎన్నికల సంఘం ఎక్కడ తప్పు చేసిందో తెలియదు మొత్తానికి. కానీ 45.9% అంటే 50%కి చేరువగా ఉన్నప్పటికీ 4% తగ్గింది మహిళల వాటా కూడా. అంటే 1% పెరిగినా నష్టం లేదు, కానీ తగ్గడం అనేది కొంత జవాబు చెప్పుకోవాల్సిన సందర్భం. ఎందుకు ఇలా జరిగింది? బీసీలకు 42% నుంచి షెడ్యూల్డ్ అన్ని ఓవరాల్గా పంచాయతీలు, గ్రామ పంచాయతీలు అన్నింటినీ కలిపి చూడాలి కాబట్టి 12,751 పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో గతంలో 12,751 పంచాయతీలకు 2019లో ఎన్నికలు జరిగితే అప్పుడు 22.78% వాటా దక్కింది బీసీలకు. అంటే బీసీ వాటాని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తగ్గించిందని చాలా రోజులుగా కాంగ్రెస్ పెద్దలు, మిగిలిన నాయకులంతా కూడా విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు చూస్తే ఆ వాటా, బీసీ వాటా అప్పుడు గత ఎన్నికల్లో 22.78% ఉంటే ఇప్పుడు బీసీ వాటా షెడ్యూల్ పంచాయతీలను తీసేస్తే 21.39%. అంటే గతం కంటే ఇంకా 1% కంటే ఎక్కువ తగ్గింది, పెరగాల్సింది తగ్గింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలపై డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లోకి వెళ్ళే ముందు ఈరోజు ఈ అంశంపై బీఆర్ఎస్ చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. తలసాని శ్రీనివాస్ యాదవ్, బీసీ నాయకుడు, ఆయన యాదవ్ నాయకుడు, హైదరాబాద్ చెందిన ఆయన గట్టిగా రియాక్ట్ అయ్యారు. బీసీల గొంతు కోసారంటూ ఆయన విమర్శించారు. అటు కేటీఆర్ కూడా 42% ఇస్తామంటూ కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి కేవలం 17% ఇచ్చారు అంటూ ఓవరాల్ పంచాయతీలను తీసుకొని ఆయన మాట్లాడారు. ఇక కవిత, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత, కాంగ్రెస్ పార్టీ కవిత వెనుకుంది అంటూ అందరూ విమర్శిస్తున్నారు. అయితే ఆమె మాత్రం ఇంకా సీరియస్గా, వీళ్ళిద్దరికంటే తలసాని, కేటీఆర్ కంటే ఎక్కువ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ జెండా గద్దెలు కూల్చేయాలని పిలిపించారు. వాస్తవానికి 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తెచ్చిన రోజు కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా సంబరాలు చేసుకోలేదు. ఆ రోజు కవితనే సంబరాలు చేశారు. అలా సంబరాలు చేసిన కవితే ఇప్పుడు కాంగ్రెస్ గద్దెలు కూల్చేయాలంటూ పిలుపునిచ్చడం ఆసక్తికరంగా మారింది. ఒకసారి చూద్దాం వాళ్ళు ఏమన్నారో, చూసాక డిబేట్లోకి వెళ్దాం. డెడికేషన్ కమిషన్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మొన్న కొత్తగా ఇచ్చిన రిపోర్ట్ ఏమో 50% మించకుండా ఉండాలని వాళ్ళే ఇచ్చారు. రకరకాలు ఆ డెడికేషన్ కమిటీ ఫస్ట్ దాన్ని ప్లాన్ చేయలే, కోర్టు డైరెక్షన్ ఇస్తే అక్కడ పోయారు. అంటే పచ్చి మోసం దగ, జీవోల మీద జీవోలు ఇచ్చి ఈరోజు 46 జీవో ఇచ్చి బీసీ సమాజానికి ఉరితాడు పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది క్షమించరానటువంటి నేరం. మా హక్కుల విషయంలో కానీ అందరు అవేయారు. తప్పకుండా మిమ్మల్ని పొందబెట్టడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. మిమ్మల్ని కామారెడ్డి డిక్లరేషన్ ఎవడు చేయమని చెప్పిండు? మమ్మల్ని ఎందుకు మోసం చేస్తుర్రు? క్యాబినెట్లనేమో, మంత్రివర్గంలోనేమో బీసీలను తీసుకోమంటే ఆడ చేత కాదు. కార్పొరేషన్ చైర్మన్లో బీసీలను తీసుకోమంటే ఆడ చేత కాదు అని రాహుల్ గాంధీ బీహార్లో డబ్బగొట్టి ఇచ్చేసిన 42% రిజర్వేషన్లని కాకమ్మ కథలు చెప్పి ఆఖరికి నిన్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసిందల్లా? ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన 24% రిజర్వేషన్లను తగ్గించి 17% చేసింది. ఇవాళ ఎక్కడ 42 చెప్పింది, ఇచ్చిందేమో 17%. ఇంతకంటే అన్యాయం బలహీన వర్గాలకు నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ గద్దెలు కూలాల్సిందే. మనకు అవసరం లేదు ఆ పార్టీ. ఇవాళ బీసీలు ముందడిగేసి చైతన్యం నింపుకొని కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తే తప్పితే మనకు రిజర్వేషన్ రావు. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? నేను అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కూర్చోబెడతా అన్నారు. బడే బాయ్ అని చెప్పి బడే బాతా బోలే. ఒక్కసారన్నా మోడీని అడిగినా మీరు? కానీ ఏది మీ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఎప్పుడు ఫైట్ చేసిరు మీరు బీసీల కోసం? ఎందుకు వేయాలి బీసీలు మీ కోట్లు? నేను మా బీసీ అన్నదమ్ములు కోరుతా ఉన్నా, ఎక్కడెక్కడైతే అన్రిజర్వ్డ్ మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని చోట్ల బీసీలు నామినేషన్ వేయండి. అన్నిటికన్నీ మొత్తం బీసీలే గెలవాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని చూసేది లేదు. అన్నిటికన్ని చోట్ల బీసీలు గెలవాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు అన్ని పార్టీలకి. ఒక పార్టీ వాళ్ళేమో నిద్రపోతారు, లేవరు. ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైతే చెయ్యానో వాళ్ళు మాటనే మాట్లాడరు. ఇంతవరకు రియాక్షన్ లేదండి. ఇంత తప్పుల తడకగా వస్తే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతవరకు కనీసం రియాక్షన్ లేదు.
రైట్, ఇదే అంశంపై చర్చిద్దాం. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దయాకర్ గారు, బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత రాకేష్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు ప్రకాష్ రెడ్డి గారు మీతోనే మొదలు పెడతాను, ఎందుకంటే కవిత గారు అన్న డైలాగ్ నా డైలాగ్ కూడా అదే. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇస్తుంది, ఇవ్వలేదు. దానికి బీఆర్ఎస్ చాలా గట్టిగా రియాక్ట్ అయింది. తలసాని గారు మాటలు మీరు విన్నారు, కేటీఆర్ గారు అన్నది విన్నారు. అంతకంటే ఇంకొక అడుగు ముందుకేసి కవిత ఇంకా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కానీ బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తూ ఉంటుంది, బీసీలకు పెద్దపీట వేస్తూ ఉంటుంది, కేంద్రంలో మోడీ ప్రభుత్వంలో మొత్తం బీసీలే మంత్రులు అంటారు. కానీ ఈ అంశంపై ఇప్పటి వరకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా గట్టిగా రియాక్ట్ అయినట్లయితే నాకు కనిపించలేదు, ఈరోజు నిన్న ఎప్పుడు కూడా. కళ్యాణ్ గారు, మీకు మిత్రులకు నమస్కారం. ఇప్పుడు వాళ్ళది పేపర్లో పెద్దగా వస్తుంది, మా చిన్నగా వస్తుంది, కానీ మేము రియాక్ట్ అయినాం. పేపర్లు తీసుకోకపోతే దానికి టీవీలో కనపడకపోతే నేనేం చేయలేను దాన్ని. అంటే ఎందుకంటే మీరు ఇప్పుడు హిందుత్వ అని మసీదులు కోల్చాలి, శివాలు తవ్వాలి, ఇలాంటి డైలాగులు కొట్టే నాయకులు ఎవరు ఇప్పుడు రియాక్ట్ కాలేదు. ఇప్పుడు మీరు బండి సంజయ్ గారు అయ్యారా? కాలేదు. కిషన్ రెడ్డి గారు అయ్యారా? కాలేదు. ఏ ఎంపీలైనా అయ్యారా? కాలేదు. నేను చెప్తాను, మాది చిన్నగా వస్తుంది, అది పెద్దగా వస్తుంది కాదు కదా. మేము ఈ రిజర్వేషన్స్ విషయంలో కొట్లాడుతుందే మేము, కొట్లాడిందే మేము, మళ్ళీ కొట్లాడుతుంది కూడా మేమే. ఎందుకంటే ఎందుకు మాకే నైతికంగా హక్కు ఉంది అంటే, గతంలో టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులను బయట దాచిపెట్టుకోవడం కోసం. 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ 2000 తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వం 10 ఏళ్ళు అది. మీరు చెప్పండి, ఎంతమందికి మీరు బీసీలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు? నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. వాళ్ళు 10 ఏళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, మీరు మాట్లాడట్లేదు కదా. మేమేం మాట్లాడుతున్నాం అంటున్నా, మేమేం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను వచ్చింది అందుకోసమే. నేను ఇప్పుడు అందుకోసమనే ఈ సందర్భం మాకు రియాక్షన్ కనిపిస్తలేదు. కానీ విషయం ఏంటంటే 42% రిజర్వేషన్స్ విషయంలో వాళ్ళు ఆరోపణలు చేసి బీజేపీ సైలెంట్గా ఉంది, మోడీ దగ్గర తీసుకుపోవాలి. మోడీ దగ్గరికి పోయినా ఎక్కడి దగ్గరికి పోయినా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్గా చెప్పారు. 42% రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పింది. మీకు అప్పుడు చట్టం తెలుసు, న్యాయం తెలుసు, రాజ్యాంగం తెలుసు. రాజ్యాంగ పుస్తకం పట్టుకొని అప్పటికే తిరుగుతున్నారు దేశం అంతా కూడా. తెలిసి మీ దగ్గర న్యాయొక్క విధులు, మీ పార్టీలో రాజ్యాంగ న్యాయొక్క విధులు ఉన్నారు, రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్లు ఉన్నారు. వీళ్ళందరినీ అడిగిన తర్వాత కూడా మీరు 42% రిజర్వేషన్ ఇస్తారని ఎట్లా ప్రామిస్ చేశారు? అంటే ప్రజలను మోసం చేయడం కోసం ప్రామిస్ చేశారు అనేది మా నమ్మకం. ఇదే విషయం చెప్పినాం. అయితే ఉపన్యాసాల కంటే ఎక్కువ ప్రజలు బీసీ సమాజం స్పందించాలని మేము కోరుకుంటున్నాం. కవిత గారు చెప్పినట్టు గద్దెలు కూలగొట్టడం సమస్యకు పరిష్కారం కాదు. ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎలక్షన్స్లో అన్ని గ్రామాల్లో ఏ పంచాయతీలు మీరు ఆదర్శంగా తీసుకోండి. తమిళనాడు అంటూ నేను తమిళనాడులో బీసీ రిజర్వేషన్స్ లేవు, పంచాయతీలు లోకల్ బడాలు 70% ఉంటారు. ఇప్పుడు గెలవాలి కదా. ఇప్పుడు ఇది పరీక్ష బీసీ సామాజిక వర్గానికి, ఇది పరీక్ష సమయం. ఈ పరీక్షలో కనుక నెగ్గి ఒక్కటిగా నిలబడితే తప్పకుండా ఎవడు పాలకుడైనా సరే, ఎవరు పాలకుడు వచ్చేస్తాయి. 40% రిజర్వేషన్ రానవసరంలే, మనం 80% కూడా పోవచ్చు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు సత్తా చూపిస్తే 42% కూడా వచ్చి తీరుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వరకు మీరు కూడా మద్దతు ఇవ్వాల్సిందే. నేను చట్టం మనం ఇవ్వగలుగుతాం లేదంటే కోర్టు చెప్పాల్సిందే కదా, మనం కాదుగా చెప్పాల్సిందే. న్యాయస్థానాల ముందు ఎవరైనా తలంచాల్సిందే. ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తలంచాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వం తలంచాల్సిందే. న్యాయస్థానంలో ఏది ఫిట్ అవుతుందో అదే ప్రామిస్ చేయాలి. మీరు తప్పుడు, నేను ఇంకొక అడుగు ముందుగా ఒక మాట చెప్తాను మీది ద్వారా. ఇప్పుడే న్యాయస్థానాల విషయం తెలిసి, కోర్టుల జడ్జిమెంట్లు తెలిసి మీరు తప్పుడు వాగ్దానం చేసి తప్పుడుగా అధికారంలోకి వచ్చారు. కాబట్టి నైతికంగా మీరు అధికారంలో ఉండే హక్కు లేదు, మీకు అవకాశం అంటే ఆ నైతికంగా ఉండే హక్కు లేదు మాత్రం కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని చెప్పదలుచు. దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు అన్నారు, కవిత గారు అయితే మీకోసం మీరు ఆర్డినెన్స్ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అని పాపం సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి 11:30కి బీసీ ఆర్డినెన్స్ తెచ్చారని సంబరాలు చేసుకున్న ఆమె ఇప్పుడు మీ జెండా గద్దెలు గుల్చేయాలంటున్నారు. ఇప్పుడు మొదటగా 10 టీవీ చూస్తున్నటువంటి తెలంగాణ ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. ఒక మంచి డిబేట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇక్కడ తెలంగాణలో ప్రధానంగా ఒక బీసీల పాపులేషన్ ఎక్కువ ఉంది. సంవత్సరాల తరబడి బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే బీసీలకు ఒక పెద్దపీట వేయాలనే ఒక దూరదృష్టితోనే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దపీట వేసి స్థానిక సంస్థల్లో వీళ్ళకు ఒక గతంలో మనం బీఆర్ఎస్ హయాంలో మనం చూసినాం. 34% ఇవ్వాలని పోయి కోర్టులో కేసు వేసి మళ్ళీ తోక ముడుచుకొని కేసు రిటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇదే స్థానిక సంస్థల్లో 23% కోసం 23% రిజర్వేషన్ కల్పించి తోకముడి చేతులు దులిపింది. గతంలో మనము ఇదే ఉన్నటువంటి స్థానిక సంస్థలు బీఆర్ఎస్ పైన అన్ని రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున మనం ఇది చేసాం, దాన్ని వ్యతిరేకించినాం. కానీ అట్లా
బీసీలు మోసపోతుండ్రు, వాళ్ళకు మనం వాళ్ళు మీరు అన్నట్టు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 22.78% ఇస్తే మీరు ఇప్పుడు ఇచ్చింది మీరు చెప్పే ప్రకారం అన్షెడ్యూల్డ్ నాన్ షెడ్యూల్డ్ దాంట్లోనే చెప్తున్నాను నేను 21.39 అంటే వాళ్ళకంటే మీరు తక్కువ ఇచ్చారు. ఇక షెడ్యూల్డ్ అన్ని కలిపి అసలు వాటా అంటే ఏంది, రాష్ట్రం మొత్తం మీద వాటా, అది ఎస్టీయా ఎస్సీయా ఏంది పక్కన పెట్టాలి, అందులో వాటా ఎంత రావాలి మీరు అన్నది 42%. కానీ ఇప్పుడు వచ్చింది అట్లా చూసుకున్నప్పుడు 17%. అంటే ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు 50% మించుతున్న రిజర్వేషన్ల అంశం మీద అంటే కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది ఇప్పటికి కూడా. దానికి ఎవరు అడ్డుకున్నారో, ఎవరు కుట్రలు చేశారో, ఎవరు ప్రభావితం చేశారో అనేది తెలంగాణ సమాజానికి తెలుసు కదండి. తెలంగాణ సమాజం తెలుసు కదండి. ఇవాళ నేనేమంటున్నా, రాజ్యాంగ సంస్థల్ని ప్రభావితం చేసి, గవర్నర్ దగ్గర ప్రభావితం చేసి, అరే ఒక చట్టబద్ధంగా ప్రజల ఓట్లతో మనం గెలిచి చట్ట శాసనాలు చేసి అసెంబ్లీకి మీరు గౌరవించకపోతే, మంత్రి మండలిని మీరు గౌరవించకపోతే, ఇక్కడ ప్రజల అభిప్రాయాన్ని కదా మనం తీసుకుంది. అసెంబ్లీ ఏ ప్రతిపాదికన తీసుకుందండి? ఇవాళ అన్ని రాజకీయ బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అన్ని పార్టీలు 42% మద్దతు ఇస్తారు. మీరు మళ్ళీ ఢిల్లీ పోయారు మాట మారుస్తారు. నాకు అర్థం కాక ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఇప్పుడు బీజేపీ నాయకులు నేనేమంటున్నా, బీజేపీ నాయకులు ఇక్కడ అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు, ఢిల్లీలో కూడా మద్దతు ఇచ్చారు కదా. ఢిల్లీలో ఎక్కడ వాళ్ళు వచ్చారు? ఢిల్లీలో ఎక్కడ మద్దతు ఇచ్చారు? కనీసం మోడీని కలిసారా? రాష్ట్రపతిని కలిస్తే కూడా అవకాశం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు పోయి అఖిలపక్షం కోసం మీటింగ్ పెట్టినాం, వాళ్ళు బైకాట్ రాలేదు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా మేము అన్నాం, మేము కాంగ్రెస్ పార్టీ ఒక్కరు తీసుకొచ్చే మాకని కాదు, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఒక ఇద్దరు తెలంగాణ తరహాలు, తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనట్టు బీసీ రిజర్వేషన్ న్యాయంలో కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇది కలిసి వద్దాం. సామాజిక న్యాయం అంశం అన్నాం, ఇదొక అంశం. కేటీఆర్ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడింది శుద్ధ అబద్ధము. నేను ఒకటే చెప్తా ఉన్నాండి, బీసీ రిజర్వేషన్లని ఇప్పుడు ఒకటే ఉన్నటువంటి షెడ్యూల్ కులాలతో కలిపి ఆయన మాట్లాడడం అనేది సరికాదు. ఇప్పుడు దాదాపు 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు. ఒక్క నిమిషం, నాది ఒక డౌట్. మీరు అనే పాయింట్ నాకు అర్థమైంది. అయితే షెడ్యూల్డ్ కులాలతో కలిపే కదా మీరు 42% ఇస్తుంది, మేము అంతే కదా. షెడ్యూల్డ్ కులాలు పక్కన పెట్టి 42% ఇవ్వాలి కదా. ఇప్పుడు కూడా అంతే కదా, షెడ్యూల్డ్ కులాలు పక్కన పెట్టి బీసీలకు ఇద్దాం అనుకున్నామండి. ఒకటి అంశం ఇప్పుడు 17 వస్తుంది అంటున్నా. 17 వచ్చింది కలపకపోయినా పాయింట్ మీరు క్యాచ్ చేయలే. మీరు ఇస్తా అన్నది షెడ్యూల్డ్ క్యాస్ట్లను కలపకదా సెకండరీ. 42% వాటా బీసీలకు ఇస్తాం. ఇప్పుడు మొత్తం పంచాయతీలో వాళ్ళ వాటా 17. ఆయన అన్నది కరెక్టే కదా. 17 అనేది ఏ క్రైటీరియా కూడా కాదు. అతను ఇస్తా అన్నది 17కి వచ్చింది. చెప్పండి, నేను అంటున్నా ఒక్క నిమిషం. మీరు అన్న పాయింట్ 42% బీసీలకు ఇస్తాం. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పుడు మొత్తం ఎంత ఉంది బీసీ రిజర్వేషన్? ఇప్పుడు మీరు ఇచ్చింది ఎంత? అన్ని 12,760 పంచాయతీలకు ఎంత ఇచ్చారు వాటా? 760లో మీరు ఎంత వాటా ఇచ్చింది? ఇప్పుడు దాదాపు మేము కూడా అదే 23%కి వచ్చేస్తాం. కాదు ఎట్లా ఉంది? ఎస్టీలకు 10% పోతే 42 కదా మీరు ఇస్తుంది అనేది, మేము కూడా 23%కి వస్తుంది. మీరు చూడండి లాస్ట్ వరకు. నేను అదనట్లేదు, ఎస్సీ ఎస్టీలు పక్కన పెట్టాకే బీసీలకు 42 ఇస్తామన్నారు, అంతే కదా. అది రాజ్యాంగ బదులు మీరు 17 ఇచ్చారు. నేను అనేది అదే, నేను అంటున్న పాయింట్ కూడా అదే. 17 అనేది అది సరైనది కాదంటున్నాను గారు, అది కరెక్ట్ అంటున్నాను. మళ్ళీ అడుగుతుందా మిమ్మల్ని, ఎస్సీ ఎస్టీలను పక్కన పెట్టి మిగిలిన వాట్లలోనే కదా మీరు 42 ఇస్తా ఉన్నారు. అవును. ఇప్పుడు మిగిలిన వాట్లలో ఎంత ఇచ్చారు? ఇప్పుడు ఎంత వచ్చింది? మేము అదే వరకు వస్తుంది. గతంలో 17 సరైనది కాదు అంటున్నా. ఇంకా దీనికి క్రైటీరియా అయిన తర్వాత తెలుస్తుంది. ఒక్క రోజుకే తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ షెడ్యూల్ మాట్లాడింది ప్రకాష్ రెడ్డి. నేను చెప్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెం సరే ట్రైబల్ ఏరియా, షెడ్యూల్డ్ ఏరియానే, అక్కడ 0 షెడ్యూల్ ఏరియాలో బీసీ రిజర్వేషన్ వర్తించవు కదండి. అవునండి, అక్కడ ఉన్న దగ్గర మీరు ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క 6 జిల్లాల్లో 10% లోపే ఇచ్చారు బీసీలకు. 6 జిల్లాల్లో వచ్చింది. జగిత్యాలలో గతంలో 25% వస్తే ఇవాళ 27% వచ్చింది. జనగాములో 17 వస్తే ఇవాళ 18. టాప్ చెప్పారు. ఒక్క నిమిషం ఆగాలి, ఒక్క నిమిషం. మీరు టాప్ చెప్పారు, నేను లోయెస్ట్ చెప్తా. ఆదిలాబాద్ లో 4% వచ్చింది,
ఖమ్మంలో 9%, మహబూబాద్లో 3%, మంచిర్యాలలో 7%, ములుగులో 3%, ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకా అంతే 13% ఇక్కడ నాగర్ కర్నూలు ఇట్లా చాలా వచ్చాయి కదా. టెక్నికల్ ప్రాబ్లం ఒకటి ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణలో 2018 పంచాయతీరాజ్ చట్టం రాకముందు 8,000 పైచిలకు గ్రామ పంచాయతీలో ఉండే. 2018 చివరి పార్లమెంట్ అసెంబ్లీ సెషన్ రోజు 3,900 పైచిలకు తండాలను గ్రామ పంచాయతీగా మార్చినప్పుడు ఈ తండాలకు ఎస్టీలకు పెట్టేసినారు. వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు కాదు. పాయింట్ ఏంటంటే పక్కన పెట్టి బీసీలకు 42 ఇస్తా ఉన్నారు. కాదు ఇప్పుడు ఏమంటే ఈ 3,900 అనేది కౌంట్ చేయట్లేదు ఇప్పుడు దీంట్లో. అదే చెయ్యట్లేదు, అవి పక్కకు పోగానే 42% కదా బీసీలకు ఇస్తుంది. అవును ఇస్తామని 17% కదా. కరెక్ట్ అది కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక చిన్న లెక్క చెప్తాను. నాకు దయాకర్ గారు కూడా పెట్టాను, అద్దంకి దయాకర్ గారికి. నాకు తిరుమలగిరి కాదు నాగారం మండలం నుంచి 14 ఉంటే 7 ఎస్టీ ఓసీలకు ఇచ్చి, జనరల్ కోటా ఇచ్చి 4 ఎస్సీలకు ఇచ్చి 1 ఎస్టీకి ఇస్తే 2 బీసీలకు ఇచ్చారు. అంటే 14 ఉంటే 8 బీసీలకు ఒకవేళ 20% ఇస్తామన్నా కూడా ఒక 3 సీట్లు రావాలి, కనీసం 3 4 రావాలి. 2 ఇచ్చినారు. అదే అంటున్నాను. అయితే వాళ్ళు నాకు పెట్టినారు మెసేజ్, సార్ చెప్పే కాడ జనరల్ సీట్లలో బీసీలకు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా, మీరు ఎస్సీ ఎస్టీ ఇవ్వలేరు. అక్కడ కూడా జనరల్ ఎక్కువ ఉన్నాయి, బీసీ తక్కువ ఉన్నాయి. నేను అది చెప్పే పాయింట్. ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బీసీల వ్యవహారం ఇట్లుంటే రాకేష్తో మాట్లాడాక మహిళల గురించి మాట్లాడదాం. మహిళలకైతే ఎక్కడైనా ఎన్ని సీట్లు ఉంటారో ఇవ్వాలి కదా. ఇక్కడ చూస్తే ఏ ఒక్క జిల్లాలో కూడా, నా దగ్గర టోటల్ జాబితా నేను కలెక్ట్ చేశాను ఈరోజు, ఒక్క జిల్లాలో కూడా 50% రీచ్ కాలే మహిళలు. ఇవి ఫైనలైజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా దీంట్లో పెండింగ్ ఏం లేదు. రాకేష్ గారు మీరు ఫైనల్గా చెప్పండి, మనకంటే టైం చాలా ఎక్కువ. వీళ్ళిద్దరు మేజర్ ఇలా రోల్ ప్లే చేశారు బీసీ రిజర్వేషన్లో, కాబట్టి ఇద్దరితో ఎక్కువ మాట్లాడాను. మీరు గతంలో ఇచ్చింది 22.78, అంతకంటే ఇప్పుడు 21.39. దయాకర్ గారు చెప్తున్న లెక్క ఓవరాల్గా చూసుకుంటే 17%. అంటే మీకంటే తక్కువ ఇచ్చారు కాబట్టి మీరు ఒప్పేసుకుంటారా దీన్ని? ఏం జరిగింది అసలు? బీసీలకు ఎలా న్యాయం జరగాలంటే ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, మీకు, ప్రకాష్ అన్నకు, దయాకర్కు, అదేవిధంగా 10 ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రాష్ట్రంలో గతంలో 33% ఉన్నటువంటి రిజర్వేషన్లను ఏదైతే 22% తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2013లో హైకోర్టులో సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ తోటి, ప్రభుత్వంగా సబ్మిట్ చేసిన అఫిడవిట్ తోటి వాళ్ళ ఒప్పందం ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి రిజర్వేషన్ మొత్తం తగ్గిపోవడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు 42% ఇస్తా అని 25% తగ్గించారండి. ఓన్లీ 17% మాత్రమే ఇచ్చారు. నెంబర్ 2 అండి. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే కోర్టులో అడ్డుకున్నాయా అనే దాన్ని ఒక అంశం అయితే, కోర్టులో అడ్డుకునే అంశాలు కూడా చాలా ఉన్నాయి కదా. కాంట్రాక్టర్లో 42% రిజర్వేషన్ కావచ్చు, వైన్స్ టెండర్లలో 15% మేమిస్తే గౌడన్నలకు మీరు 20% ఇస్తా అన్నారు. 95% సబ్సిడీ పద్మశాలకు ఇస్తా అన్నారు. గొర్రె కుర్మలకు గొర్రెలు పంపిణీ చేస్తా అన్నారు. ఇవన్నీ కోర్టు అయితే అడ్డుకోలే కదా, రాజ్యాంగం మేము అడ్డుకోలే కదా. ఎందుకు మరి వాటిని కూడా ఎందుకు అమలు చేస్తలేరు? మీ బీసీ డిక్లరేషన్లో ఓన్లీ రాజకీయ పదవులు లేవు కదా, రాజకీయ పదవులతో పాటు ఇంకా చాలా హామీలు ఉన్నాయి. మీ ముదిరాజు కులాన్ని బీసీఏలో కలుపుతా అన్నారు, దానికైతే రాజ్యాంగం కాదు కదా. మరి ఇవన్నీ ఎందుకు చేయట్లేదు అంటే నేను ఏమంటున్నా అంటే, కోర్టులను అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ క్రమంగా డైల్యూట్ చేయడానికి ఫస్ట్ బిల్లు పెట్టింది. బిల్లు గురించి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మీరు అడిగిన ఒక సూట్ ప్రశ్న, ఢిల్లీకి పోయిన తర్వాత ఎవరు కొట్లాడాలి, దాని గురించి ఎవరు కొట్లాడాలి? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కొట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ప్రెసిడెంట్ కొట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కొట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వచ్చేసి రాజ్యసభలో ఉన్నాడు ఫ్లోర్ లీడర్ గా, వాళ్ళ రాహుల్ గాంధీ గారు వచ్చేసి లోక్సభలో ఉన్నారు. ఇద్దరు ఎక్కడ కొట్లాడకుండా మరి ఏ పార్టీ కొట్లాడాలి? అంటే మిగతా ప్రతిపక్ష పార్టీలు కొట్లాడన్నా వీళ్ళు ఇచ్చినటువంటి హామీని? కాబట్టి నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది, దానికి మిగతా పార్టీలని సహకారం కూడా చేసినాం. బీసీల గురించి మేము అందరం ముందుకు రావడం జరిగింది. మేము గతంలో 34% జీవో ఇస్తే ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని గవర్నర్ గారు కొట్టివేయడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఈరోజు దేశంలో ఉన్న జడ్జిమెంట్లు తెలియదు కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం తెలియదు కాంగ్రెస్ పార్టీకి. కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాజ్యాంగానికి అతీతంగా, కోర్టు తీర్పులకు అతీతంగా మేము తయారు చేసుకుంటాం, జూటా హామీలు ఇస్తాం, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలు అని చెప్తారు. కాబట్టి ఈరోజు కంప్లీట్ గా బీసీల గొంతు కోసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
దానికి వాళ్ళు వివిధ కారణాలు చెప్పొచ్చు. కానీ రాకేష్ ఒక సవరణ చేస్తాను సార్. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు తెచ్చింది, నేను చెప్పనివ్వండి నేను సార్ నాకు ఇచ్చిన టైం చెప్పండి. ఇంకోటి నేను ఏమంటున్నానంటే ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ మరి పక్క రాష్ట్రంలో కూడా అంతే పర్సెంటేజ్ ఉన్నది కదా, 22% ఉన్నది కదా. అక్కడ బీజేపీ పార్టీ అధికారాన్ని పంచుకుంటుంది కదా, మరి అక్కడ ఎందుకు మీరు బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని మాట్లాడలేదు? ఒక చెక్ డ్యామ్ కూలిపోతే కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు దాని మీద కుట్ర జరగలేదని చెప్తారు కాంగ్రెస్ కు సపోర్ట్ గా. నేనేమంటున్నానంటే ఎలక్షన్లు జరుగుతుంటే ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు వచ్చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు బండి సంజయ్ గారు. కానీ ఈరోజు బీసీ రిజర్వేషన్ గురించి ఒక బీసీ మంత్రిగా ఉండి ఆయన ఒక్క మాట మాట్లాడలే. బీజేపీ పార్టీ పక్క రాష్ట్రంలో ఇస్తుందా? రెండు రాష్ట్రాల్లో కూడా రాకేష్ గారు మొదటి క్లారిఫికేషన్ అంటే రిజర్వేషన్ తగ్గించడం జరిగింది కాదంటున్నారు. 2018లో పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చేటప్పుడు ఏదైతే రిజర్వేషన్ సంబంధించింది చాలా స్పష్టంగా చట్టంలోనే పెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంతకుముందు టీఆర్ఎస్ మొదలు వచ్చినప్పుడు 33% ఉండింది రిజర్వేషన్ బీసీలకు. అవును లేదు అదే ఫస్ట్ ఎలక్షన్ 33%, సెకండ్ ఎలక్షన్ 20%. ఎలక్షన్ల గురించి తెలిసి చెప్పండి, లేకపోతే లేదన్నా. ఎలక్షన్ జరిగిన 2014 కంటే ముందే, అంటే ప్రభుత్వం రాకముందే మధ్యలో జరిగింది. అంటే అసెంబ్లీకి పార్లమెంట్ మధ్యలో ఎలక్షన్ రిజల్ట్ రాలేదు, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉంది రిజర్వేషన్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉందంటారు కదా, మరి బీఆర్ఎస్ వచ్చినాక ఒకటే ఎలక్షన్ జరిగింది 2019. సార్ బీఆర్ఎస్ ఎలక్షన్స్ అయిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చింది. అసెంబ్లీ పార్లమెంట్ మొదటిసారి అయినాక రిజల్ట్ రాకముందు మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు జరిగింది. అది ఫస్ట్ ఎలక్షన్స్. బీఆర్ఎస్ కి సంబంధం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే మేము తగ్గిస్తున్నాము 23% చట్టంలో పెట్టారు. అది సుప్రీం హైకోర్టు ఆదేశంగా సుప్రీం కోర్టు ఆదేశం. అది అయితే మేమేమంటున్నామంటే మేము అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట వారు అడిగిన ప్రశ్న అదే కదా, అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట మేము 42% మద్దతు ఇస్తున్నామని చెప్పారు. రీజన్ ఏంటి అంటే మీరు బీసీలకు మీరు ఇస్తామన్నారు కాబట్టి ఇక్కడ చట్టం చేస్తే అయిపోతాం కూడా మేము మద్దతు ఇచ్చినాము. ఇప్పుడు కూడా ఇస్తున్నాం మద్దతు. మీరు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నాం, ఎందుకంటే మీరు వాగ్దానం మీరు చేశారు. అయితే వేరే ఇప్పుడు మీకు మహారాష్ట్రలో మా కేసు కొట్లాడుతున్నారు. అవును, మహారాష్ట్రలో కేసు కొట్లాడుతున్నారు. అక్కడ మరి బీజేపీ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వ్యతిరేకంగా ఇచ్చింది సుప్రీం. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ప్రకాష్ రెడ్డి గారికి సూట్ ప్రశ్న అన్న, పంచాయతీరాజ్ యాక్ట్ లో మేము పెట్టినామంటున్నాం కదా, పక్క రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, పక్క రాష్ట్రంలో రిజర్వేషన్ ఎంత ఉంది బీసీలకు? ఎక్కడైనా అంతే ఉండాలా? 50% మేము తగ్గించినామని చెప్పినప్పుడు మరి పక్క రాష్ట్రంలో మీరు తగ్గించారా? తగ్గియారన్న మీరు తగ్గియాలన్నా ఆదేశాలన్నా మీరు స్పష్టంగా చెప్పిండ్రు అంటున్నాను. మీరు తగ్గించారు కాదంటున్నా, నెగిటివ్ గా చెప్పట్లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము పెడుతున్నామనే చట్టంలో చెప్పారు. చట్టంలో కాకపోతే మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ తగ్గించిందని రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు దయాకర్ గారిని అడుగుతున్నాను. చట్టంలో మెన్షన్ చేశారు యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ డైరెక్షన్ అనే వర్డ్ పెట్టారు. దయాకర్ గారు, ఇప్పుడు మీరిచ్చిన హామీని, మీరిచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేసే బాధ్యత బీజేపీదని, బీజేపీపై యుద్ధం చేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ దని చేతులు దులుపుకుంటే ఎట్లా? ఇప్పుడు మేము చేతులే దులుపుకోలేదండి. మేము చేయాల్సిన ప్రయత్నం న్యాయస్థానంలో ప్రతి కాదు అని తెలిసి ప్రయత్నం చేస్తే లాభం? ప్రతి అవకాశాన్ని బీసీల కోసం ప్రతి అవకాశాన్ని వాడుకున్నాం. మనం గాల్లో ఎగరగలుగుతామా? గాల్లో ఎగరడానికి నేను ప్రయత్నం న్యాయస్థానంలో ప్రతి అవకాశాన్ని హైకోర్టులలో సుప్రీం బలమైన వాదనలు మేము వినిపించగలిగినాం. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ మాకు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కావాల్సినంత సపోర్ట్ అందించడం మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పారా? కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సహకరిస్తేనే చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని చేయాలి. మీరు అట్లా చెప్పారా? ఇవాళ
ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లులపైనే కూడా ఇది కాలేదు. అట్లా అనుకుంటే 2019లో ఈడబ్ల్యూసీ ఈ రిజర్వేషన్ తీసుకొస్తే రాత్రి 56 రోజులలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఏ డెడికేషన్ కమిషన్ లేదు, ఏ ప్రతిపక్షాన్ని కూడా వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా రాత్రి రెండు పంపించిన తర్వాత కూడా దాదాపు 5-6 చట్టాలను అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఈ 2 చట్టాలపై పంపించిన 2 బిల్లులపైన చర్చ కూడా తీసుకురాలేదు. ఇప్పటివరకు గవర్నర్ దగ్గర ఈ ఇష్యూలో దోషిగా బీజేపీని నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. బీసీల విషయంలో మీరు ఏం చెప్పుకుంటారు? బీసీలకి రాహుల్ గాంధీ నేను ఒకటే మాట సార్, ఇప్పుడు 42%, 23% సుప్రీంకోర్టు ఆదేశాల మేరకని పంచాయతీరాజ్ చట్టంలో ఉంటే దీన్ని మారుస్తూ ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు కదా, దీన్ని మారుస్తూ అంటే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేము ధిక్కరిస్తున్నాం అని చెప్పారు ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అదే కదా, ఆర్డినెన్స్ ను గవర్నర్ తొందర సంతకం పెట్టాలా. మీరేం చేశారు? సుప్రీంకోర్టు పదాన్ని మేము ధిక్కరిస్తున్నామని మీరు పంపిస్తే గవర్నర్ సంతకం పెట్టాలనా? అంటే మీరు సుప్రీంకోర్టు ధిక్కరించే ప్రభుత్వానికి గవర్నర్ వెంటనే సంతకం పెట్టి పంపించాలనా? ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు కోర్టులను ధిక్కరిస్తున్నా మాకు ఇవ్వాలి పబ్లిక్ మ్యాండేట్ లేదు కదండి. చట్టంలో 50% కోర్టు జడ్జిమెంట్ ఎన్ని జడ్జిమెంట్ కృష్ణమూర్తి కేసులో 50% చెప్పారు. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఈ మాటలకే పరిమితం అవుతుందా, లేకుంటే కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీ వరకైనా మిమ్మల్ని ఎందుకు అడుగుతుందా? అంటే ప్రధాన ప్రతిపక్షం బీసీలకు రిజర్వేషన్ల వాటా కోసం మాట్లాడక మీరు ఫైనల్ కంక్లూడ్. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా అంతకుముందు ఉదయపూర్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది ప్రతి పార్లమెంట్ లో 2 బీసీలకు ఇస్తామని చెప్పారు. అంటే 34 ఇస్తామని చెప్పారు. చివరికి 22 ఇచ్చారు. 3వ ఓల్డ్ సిటీ ఇచ్చారు. ఎట్లా ఓడిపోతారని తెలుసు. చివరికి గెలిచిన అన్ని పార్టీలు 19 బీసీలు గెలిచారు. మేము 38 సీట్లు ఇచ్చాం సార్ బీసీలకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో. మా చిత్తశుద్ధిని వీరు సార్ నేను ఒకటే అంటున్నా సార్, ఈ రోజు మేము తప్పకుండా ఆ అంశాన్ని తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి మా పార్టీ నిర్ణయం తీసుకుంది. దాని మీద నిరంతరం మేము ఇప్పుడు మాకు దీక్షా దివసం 29 రోజు 29 కాగానే దానికి ఆల్రెడీ మా కేటీఆర్ పార్టీల పరంగా కాంగ్రెస్ పార్టీ 42 ఇవ్వడానికి రెడీ అవుతుంది దాదాపుగా అంతర్గతంగా, అంతే కదా. బీజేపీ అయితే నిన్న కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వాళ్ళు 42 ఇస్తే మేము 60 ఇస్తామని చెప్పారు. మరి మీరేం ఇస్తారు సార్? మేము ఏమంటున్నాం, వేలం పాటలా ఉంది 3 పార్టీలు. అడ్వాంటేజ్ బీసీలకి, ఇది అడ్వాంటేజ్ ఒక రకంగా. లేదు సార్, ఇది బీసీలను మోసం చేసేటువంటి పని. ఎందుకంటే ఇప్పుడు గతంలో గుర్తు పార్టీలు ఎక్కడ ఉంది కాదు, ఎంపీటీసీ పెడితే కదా ఎలక్షన్ అప్పుడు పెట్టేదే లేదు. ఇప్పుడు కళ్యాణ్ గారు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడానికి 2 సంవత్సరాలు పట్టింది గుర్తులేని దానికి. గుర్తున్న వాటిని పెట్టడానికి ఇక పెడతారంటే మీరు ఎట్లా పెడతారు సార్? నాకు అర్థమైతే లేదు. నిన్ననే చూసినాం అప్రజాస్వామికం ఎట్లుంటదో. మున్సిపాలిటీలలో కనీసం రెజల్యూషన్ తీసుకోలే, జిహెచ్ఎంసీ యాక్సెప్టెన్సీ తీసుకోలే. 27 మున్సిపాలిటీలు అదేం చేస్తారో కూడా అర్థం కావాలి. మాత్రం మోసం చేశారు. థ్యాంక్ యూ దయాకర్ గారు. మొత్తానికి అటు బీసీలకు కేవలం 17% వాటా దక్కింది. మహిళలకు కూడా 50% మస్ట్గా రావాలి. అది కూడా 45.9 అంటే 46 ఆల్మోస్ట్ 46% మాత్రమే దక్కింది. 4% మహిళల వాటా కూడా కోత పెట్టారు. దీనిపై ఏ రకంగా రియాక్ట్ కావాలి, బీసీలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, రేపటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారు, ఎవరి వైపు మద్దతు ఇస్తారు, ఎవరేం చెప్పుకుంటారు? 3 పార్టీలు కూడా జనంలోకి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. గ్రామాల్లో ఏం చెప్పుకుంటాయి, ప్రజలు ఎవరి వైపు ఉంటారో వెచ్చుద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.